929 టీవీ నేను ప్రియాంక బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. సీఎం చంద్రబాబు కాసేపట్లో టీడీపీ సెంట్రల్ ఆఫీస్ కు చేరుకుంటారు. అక్కడ సాయంత్రం 5 గంటల వరకు ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారు సీఎం. అయితే పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడితో పాటు టీడీపీ రాష్ట్ర కమిటీని ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే కమిటీలపై కసరత్తు పూర్తి చేశామని సీఎం తెలిపారు. మరోవైపు తిరువూరు అంశంలో క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలిస్తారు సీఎం. సీఎం చంద్రబాబు కాసేపట్లో టీడీపీ సెంట్రల్ ఆఫీస్ కు చేరుకుంటారు. అక్కడ సాయంత్రం 5 గంటల వరకు ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారు. అయితే పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడితో పాటు టీడీపీ రాష్ట్ర కమిటీని ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే కమిటీలపై కసరత్తు పూర్తి చేశామని సీఎం తెలిపారు. మరోవైపు తిరువూరు అంశంలో క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలిస్తారు సీఎం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కొండలరావు ఫోన్ లైన్ అందిస్తారు. కొండలరావు. థ్యాంక్ యూ ప్రియాంక. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మరికొద్ది సేపట్లో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి రానున్నారు. కేంద్ర కార్యాలయానికి వచ్చి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ప్రజల నుంచి కూడా అర్జీలు స్వీకరించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తెలుగుదేశం పార్టీకి ప్రతిరోజు వస్తుంటారు. వీటితో పాటు ఎవరైతే అర్జీలు తీసుకుని వస్తారో వాళ్ళందరూ సమస్యను స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విని వాటితో పాటు అప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించే విధంగా కూడా కార్యాచరణ తీసుకెళ్తున్న నేపథ్యంలో ఏదైతే ప్రతి వారంలో ఒకరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం, మంత్రి నారా లోకేష్ మంగళవారం ప్రజా దర్బార్ కార్యక్రమానికి కేంద్ర పార్టీ కార్యాలయానికి రానున్నారు. దీంతో పాటు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతిరోజు వచ్చే అర్జీలు ఏవైతే ఉన్నాయో ప్రతిరోజు కేంద్ర పార్టీ కార్యాలయానికి ప్రతిరోజు అర్జీల రూపంలో ప్రజలు వస్తుంటారు. ఎవరో ఒక ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి కావచ్చు, కార్పొరేషన్ డైరెక్టర్లు కూడా ప్రతిరోజు కేంద్ర పార్టీ కార్యాలయంలో అర్జీలు స్వీకరిస్తున్న నేపథ్యంలో ఒక శనివారం రోజు మాత్రం మంగళవారం మంత్రి నారా లోకేష్, శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అర్జీలు స్వీకరించే కార్యక్రమం చేపట్టారు. దీంతో పాటు ఏదైతే కార్యకర్తల నుంచి వినతులు కూడా స్వీకరించిన ప్రజలతో పాటు కార్యకర్తలు కూడా భారీగా ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో వాళ్ళ దగ్గర నుంచి కూడా ఏదైతే లోకల్ గా సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కరించే విధంగా కూడా అడుగులు ముందుకు వేస్తున్న నేపథ్యంలో దీంతో పాటు ఏదైతే తాజా రాజకీయ పరిణామాలకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు ట్రైనింగ్ తీసుకున్నారు. దీంతో ఏదైతే జిల్లా పార్టీ అధ్యక్షులు గతంలో నుంచి ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న జిల్లా పార్టీ అధ్యక్షులతో పాటు రాష్ట్ర కమిటీ ఇతర అంశాలపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు చర్చించనున్నారు. మరి ముఖ్యంగా ఏదైతే కృష్ణా జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని వ్యవహారం ఏదైతే ఉందో ఇదే ఇప్పటికే ఏదైతే క్రమశిక్షణ కమిటీ ముందు వాళ్ళిద్దరు వాదనలు విన్న తర్వాత క్రమశిక్షణ కమిటీ ఒక రిపోర్ట్ తయారు చేసింది. ఈ రిపోర్ట్ ని కూడా ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గరికి చేరబోతుంది. వీళ్ళిద్దరిపై కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటారో కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలో కొన్ని సమస్యలు తలెత్తినాయి. ఈ సమస్యల్ని కూడా ఈ రోజు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నట్టు కూడా తెలుస్తుంది. అటు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఎప్పటికప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా సమస్యలు లేకుండా చూసే విధంగా చర్యలు తీసుకున్న నేపథ్యంలో అక్కడ కూడా కొన్ని సమస్యలు ఉన్న నేపథ్యంలో అటు పల్లా శ్రీనివాసరావుతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. అయినా కానీ రాష్ట్రంలో కొన్ని సమస్యలు ఉన్న నేపథ్యంలో ఈ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా పల్లా శ్రీనివాసరావుని ఆధ్వర్యంలో చర్చించాలంటూ కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. మరొక పక్క
ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే అర్జీలు కేంద్ర పార్టీ కార్యాలయానికి వస్తున్నారో వీళ్ళందరినీ ఆ జిల్లాల్లోనే పరిమితం చేయాలి, జిల్లాలోనే సమస్య పరిష్కరించే విధంగా చేయాలంటూ కూడా మంత్రి నారా లోకేష్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఎమ్మెల్యే ఖచ్చితంగా ప్రతి శుక్రవారం లోకల్ గా ప్రజా దర్బార్ నిర్వహించాలి, అక్కడ లోకల్ సమస్యలు అక్కడే పరిష్కరించే విధంగా కూడా చర్యలు చేపట్టాలంటూ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో నిన్న శుక్రవారం చాలా వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ప్రజా దర్బార్ నిర్వహించారు. అనూహ్య స్పందన కూడా వచ్చిన నేపథ్యంలో అయినా కానీ రాష్ట్ర పార్టీ కార్యాలయానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యలతో పాటు లోకల్ గా ఏదైతే పార్టీకి సంబంధించి నాయకులు కావచ్చు, పార్టీకి సంబంధించి కార్యకర్తలు కూడా కేంద్ర పార్టీ కార్యాలయానికి వస్తున్న నేపథ్యంలో ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరికొద్ది సేపట్లో కేంద్ర పార్టీ కార్యాలయానికి వచ్చి ప్రజా సమస్యలు ఏదైతే ప్రజా వేదిక ఉందో వాటితో పాల్గొని సమస్యలు కూడా తెలుసుకొని అర్జీలు కూడా స్వీకరించనున్నారు. ప్రియాంక. రైట్ కొండలరావు, థ్యాంక్ యూ.